స్వాత్మదర్శనం. స్వస్య ఆత్మనః దర్శనం. తన ఆత్మ యొక్క దర్శనం. ఆత్మ అంటే ఎక్కడో ఆలోచించకు. ఆత్మ అంటే నిరంతర ప్రవర్తన. నిరంతరము ఉన్నాను ఉన్నాను అనే స్మృతి యొక్క, సచ్చిదానంద స్మృతి యొక్క ప్రవర్తన ఆత్మ. బయట స్థూల దృష్టిలో వస్తుంది. నిరంతరము బయటదేదో సత్యం, బయటదేదో సత్యము, విడిచిపోయేది సత్యం అనుకోవటం. అది విడిచిపెట్టిపోయేది తాత్కాలికం. అది తాత్కాలికము, ఇది నిరంతరము. ఆత్మ స్వస్య తనకు నిరంతర దర్శనం, నిరంతర ప్రవర్తనగా సచ్చిదానంద స్మృతిని నిలుపుకోవటం. ఇది తన దర్శనం చేయాలి. స్వాత్మ దర్శనమునకు తీర్పుగా, తీర్పు వెంటనే. అది తాత్కాలికము, ఇది నిరంతరం. నిరంతరంగా ఉండేవాడా పుడుతూ చస్తూ అనేటటువంటి తేడా తెలియకుండా ఎట్లా ఉన్నాడు. దేహంతో పుడుతూ చస్తూ కాదు, ప్రతి విషయంలో పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. తనకేం అర్థం కావటం లేదు. చింపి పోగులు పెడితే కాగితం మనకట చదవటానికి మళ్ళీ పనికిరాదో, చింపు పోగులు పెడితే బట్ట కట్టుకోవటానికి ఎట్లా పనికిరాదో, చింపి పోగులు పెడితే ముక్కలు నరకేసేస్తే దేహం తనకు వాడుకోవటానికి ఎట్లా పనికిరాదు. అటువంటి పిచ్చి బతుకును మనం అలవాటు చేసుకుంటున్నాం అని స్వాత్మ దర్శనమునకు తీర్పు ఇవ్వు. తీర్పు ఎట్లా ఉంటుంది, ఇది ఇట్లా అని చాలా అటు ఇటు అన్నీ కూడా బాగా విచారణ చేసి ఇది ఇంతే, ఇది ఇట్లా ఉండాలి అని మనకు ధర్మాసనం తీర్పు చెప్పింది అని హైకోర్టుకి, సుప్రీంకోర్టు వాళ్ళు ఎట్లా చెప్తారో తీర్పు, ఆ తీర్పుగా బీజం ఉండాలి.